గతకాలములో యూదా మతస్థుడైనటువంటి అపోస్తలుడైన పౌలు దమస్కా మార్గములో ప్రభు చేత పట్టబడ్డాడు, రక్షించబడ్డాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రభు అతనిని ఏర్పాటు చేస్తున్నారు. ఆనాటి నుండి పౌలు క్రీస్తు కొరకు జీవిస్తూ అదే క్రీస్తు కొరకు చివరికి హతసాక్షిగా మృతి పొందాడు. అతడు బ్రతికి ఉన్నప్పుడు రాసిన అనేక పత్రిక భాగాలలో ఒక భాగం ఈ ఫిలిప్పీ పత్రిక భాగాన్ని మనం చదువుతున్నాం. ఇక్కడ ఆయన తన అభిప్రాయాన్ని యావత్ ప్రపంచ క్రైస్తవ సంఘానికి తెలియపరుస్తున్నారు. అదేమిటంటే, ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాకుండా, ధర్మశాస్త్రము మూలమైన నా నీతిని కాకుండా క్రీస్తు యేసునందలి విశ్వాసము వలన కలుగు నీతిని బట్టి అనే మాట మాట్లాడుతూ, క్రీస్తును నేను సంపాదించుకొని సమస్తము నేను నష్టముగా ఎంచుకున్నాను అని మాట తెలియపరుస్తున్నారు. చూడండి, రోమా పత్రిక కూడా ఒకసారి నేను చదివినిపిస్తా. 8వ అధ్యాయములో ఇట్లా వ్రాయబడిన మాట ఏమిటంటే 35వ వచనము, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు గలవాడు ఎవడు? ఒకవేళ శ్రమ వచ్చినా, రెండవది బాధ వచ్చినా, హింస వచ్చినా, కరువే వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఆఖరికి ఖడ్గమే వచ్చినా, ఆఖరికి మరణమే వచ్చినా, క్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఎడబాపు గలవాడు ఎవడు? ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, దేవా, నిన్ను బట్టి మేము దినమెల్లా మేము వధించబడిన వారము, చివరకు వధకు సిద్ధమైన గొర్రెలము అని, ఆ గొర్రెలమని మేము ఎంచబడిన వారము. చాలు. ఈ అధ్యాయంలో కూడా ఇంచుమించు క్రీస్తు కొరకు తన సర్వ జీవితాన్ని పానార్పణముగా పోయబడతాడు. ఒక గొర్రె వధించబడుతుందంటే 2 రకాలుగా పూర్వకాలములో ఉపయోగించేవారు. ఒకటి, మనుషుల పాపము నిమిత్తమై మనిషి చావవలసిన వాడై ఉన్నాడు, కానీ మనిషి యొక్క చావు పాపమును బట్టి వచ్చిన ఆ చావు తాను చావకుండా తన స్థానములో మరొక జీవరాశి, అది గొర్రె కావచ్చు, మేకే కావచ్చు, పావురం కావచ్చు, పువ్వ కావచ్చు, అది ఎద్దే కావచ్చు, మనిషి స్థానములో తన పక్షముగా దానిని వధింపచేసి దానిని చావుకు అప్పగించి, ఓ పరాత్పరుడు అయిన భగవంతుడా, నేను చేసిన దోషమును బట్టి, పాపను బట్టి శిక్ష నాకు రావాలి, నేను చావవలసిన వాడనై ఉన్నాను, మృతి నన్ను సమీపించాలి, కానీ పాపము చేసిన నేను చావకుండా, శిక్ష నా మీదకు రాకుండా, మొత్తం మీద చావవలసిన నేను చావకుండా నా స్థానములో మరొక దాన్ని నేను చంపుకొని ఉన్నాను. నా పక్షముగా ఈ గొర్రె లేక మేక వధించబడినది. నిజానికి నేనే చావాలి, నా స్థానములో ఈ గొర్రె వధించబడినది. కనుక నన్ను క్షమించు, దయతో నన్ను క్షమించు, ఇలాంటి పొరపాటు నేను ఎప్పుడు చేయను, ఈ బలి అర్పణము ద్వారా నాకు విమోచనం కలిగించని చెప్పి ఆ ఎడ్లను, గొర్రెలను, మేకలను వధించి, తర్వాత వధించబడిన దాని మాంసమును తిరిగి వారు తినాలి. బలి అర్పించి అక్కడ వదిలి సరిపోకూడదు. వధించిన తరువాత దాని మాంసముతో ఆకలి తీర్చుకోవాలి, కడుపు నింపుకోవాలి. రేపటి రోజుకు తాను బ్రతికి బట్ట కట్టాలంటే ఈ రోజు అతనికి ఆహారం అవసరం, అంతే కదా. రేపటికి మనం బ్రతకటానికి ఈరోజు ఆహారం తింటున్నాం, రేపు బ్రతుకుతున్నాం, రేపు తింటున్నాం, ఎల్లుండో బ్రతుకుతున్నాం. ఇలాగ అమ్మ పాలు తాగినది లగాయత్తు మొదలి ఈ రోజు వరకు ఏదో తింటూ నీళ్ళు పాలు త్రాగుచు రోజులు గడుపుతూ 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు, 110, 120 ఇలాగ తింటూ కాలము గడుపుతూ సంవత్సరాలు దొర్లుకుంటూ వచ్చాం.
ఇంతకాలం మనం బ్రతుకున్నామంటే ఏది తినకుండగా మాత్రం మనం బ్రతికిలేము, అవునా? ఏది తినకుండగా మాత్రము వట్టి గాలి పీల్చుకుంటూ ఈ రోజుకు మనం భూమి మీద బ్రతికిన వ్యక్తి ఎవరూ లేరు. ఒక వ్యక్తి తాను బ్రతకాలి అంటే తన స్థానంలో మరొక జీవరాశి చచ్చిపోవాలి. చెట్టుకు వేలాడుతున్న వంకాయను నువ్వు తెంపాలి, కత్తితో కోయాలి, కూర వండుకొని నువ్వు తినాలి. చెట్టుకున్న అరటి గెలను కోయాలి, కత్తితో కోయాలి, కూర వండుకొని తినాలి. నేల నుండి మొలిచినటువంటి తోటకూర కావచ్చు, కూరాకులు తెంపుకోవాలి, కత్తితో కోయాలి, వాటిని పదార్థంగా తినాలి. ఇలాగా దేనినైనా మీరు నేను తింటున్నప్పుడు అది లేకుండా పోతుంది. అప్పటి వరకు కనబడిన మామిడికాయ, లేకపోతే అరటిపండు, అరటికాయ, లేకపోతే బంగాళదుంప, ఏదైనా కాదు, కనబడిన పదార్థం మన కడుపులోకి వచ్చింది. అది కడుపులోకి వచ్చింది కాబట్టి మనకు ఆకలి తీరింది, కడుపు నిండింది, అమ్మయ్య అని అనుకుంటున్నాం. రేపటికి మనం బ్రతుకుతున్నాం. ఈ రీతిగా నీళ్ళల్లో ఉన్న చేపలు కానీ, ఆకాశం ఎగిరి పక్షులు కానీ, 4 కాళ్ళతో సంచరించే గొర్రెలు మేకలే కానీ, కూర మొక్కలే కానీ, కూరగాయలే కానీ, ధాన్యమే కానీ, గోధుమలనే కానీ, ఏదో ఒక దాని ఖచ్చితముగా మన కడుపుకు తింటున్నాము. తద్వారా మనము బ్రతుకు ఈడ్చుకుంటూ ముందుకు ప్రయాణం చేస్తున్నాం. ఇంతకాలం మనం బ్రతికేవంటి ఏది తినకుండా మాత్రము మనం బ్రతికి లేము. అమ్మ పాలు తాగింది మొదలి ఈ రోజు వరకు తింటూనే ఉన్నాం. ఇక్కడ గొర్రెను వధించిన తర్వాత వధించి వెళ్ళిపోకూడదు, దాని మాంసము తినాలి. ఎందుకు తినాలి అనంటే, దీని ద్వారా నేను బ్రతకాలి, నా కడుపు నింపుకోవాలి, నా ఆకలి తీర్చబడాలి, పైగా ఈ గొర్రెకున్న లక్షణాలు నాకు రావాలి, ఈ గొర్రెకున్న స్వభావం నాకు రావాలి అని అంటే, దానిలో వధించినప్పుడు ఆ గొర్రె ఎట్లా తల వంచినదో, భవిష్యత్తులో నా జీవితానికి శ్రమ ఎదురైనా, బాధ ఎదురైనా, కష్టమే ఎదురైనా, ఆ శ్రమను చూసి పారిపోయి ప్రాణం బతికించుకునే ప్రయత్నం చేయక, వీలైతే ప్రాణము పోయే ప్రమాద పరిస్థితి ఎదురైనా నా ప్రభువు కోసం నన్ను నేను వదకు ఏర్పడిన గొర్రె వలె నన్ను నేను అర్పించుకోవాలి అని చెప్పుట కొరకు, 1 గొర్రె పాపక్షమాపణ కలిగించింది, 2 వధించిన వాడి కడుపు నిండి ఆకలి తీర్చబడి రేపటి దినము బ్రతకటానికి అది సదుపాయముగా ఉపయోగపడినది. ఇది వధించబడిన తర్వాత కడుపుకు ఆహారంగా భుజించాలి. దీనిని పౌలు తన లేఖనములో చెప్తూ అన్నాడు, క్రీస్తును కలిగిన మేము ఇట్టి వారము అయి ఉన్నామంటే వదకు ఏర్పరచబడిన గొర్రెల వలె దినదినము వదకు సిద్ధమైన గొర్రెలమైతిమి అని వివరణ ఇస్తూ, క్రీస్తును సంపాదించుకొను నిమిత్తము ఏవేమి నాకు లాభాకరములో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. ఒక వ్యక్తిని తీసుకెళ్లి దుర్వాసన కొట్టే పెంట దగ్గర పెట్టి, నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు. సార్ మీరు ఎప్పుడు వస్తారు? 1 అరగంట పడుతుంది, లేక గంట పడుతుంది, లేక 2 గంటలు పడుతుంది అబ్బాయి, నువ్వు ఇక్కడే ఉండు అని ఒక పెంట దగ్గర నువ్వు పెట్టేసి వెళితే, ఆ వ్యక్తి నువ్వు వచ్చేసరికి అక్కడ ఉండడు, నువ్వు నిలబెట్టిన స్పాట్ లో ఉండడు, కాస్త ముందుకో వెనక్కు జరిగి పక్కన నిలబడతాడు. తిరిగి వచ్చిన తర్వాత, ఏరా అబ్బాయి నేను వెళ్ళినప్పుడు సరిగ్గా ఇక్కడ నిలబడితే ఇక్కడ నువ్వు లేకుండా ఆ పక్కకి వెళ్ళి నిలబడ్డావేంటి? సార్ ఇదంతా పెంట సార్, ఇది మీరు నన్నేమో ఇక్కడే ఉండమన్నారు, చూశాను, గంట చూశాను, 2 గంటలు చూశాను, 4 గంటలు చూశాను, ఇక మీరు రావటం లేదు, అందుకని ఇక్కడ దుర్గంధం, దుర్వాసన భరించలేని పరిస్థితి, అందుకు ఈ చోటు ఖాళీ చేసి ఆ చోటుకి వెళ్ళి నేను నిలబడ్డానయ్యా అంటాడా మనిషి. సాధారణంగా ఎవరు కూడా పెంటను ఇష్టపడరు, దుర్గంధాన్ని ఇష్టపడరు. నువ్వు అనుకుంటే అతి త్వరగా నీకు సంభవించేది దుర్వాసన, ఎంతో కష్టపడి ప్రయాసపడితే చాలా సమయానికి నీకు ఎదురయ్యేది సువాసన. మరలా చెప్తున్నాను, నువ్వు అనుకుంటే తక్షణమే నీకు ఎదురయ్యేది దుర్గంధమైన వాసన,
సువాసన కావాలంటే సమయం పడుతుంది, ఖర్చు అవుతుంది, చాలా సమయం అవుతుంది. అప్పుడు కానీ పరిమళ వాసన నీకు రాదు. ఉదాహరణకు ఇప్పుడు నీకు మల్లెపూల వాసన కావాలి అని నువ్వు అనుకున్నావు. మల్లెపూల వాసన కావాలని నువ్వు అనుకున్నావు. మల్లెపూలు సువాసన కావాలి, ఎట్లా వచ్చేస్తుంది? అయితే ఇది మల్లెపూల సీజన్ అయితే నువ్వు మల్లెపూలు కొనుక్కోవాలి, దానికి డబ్బులు పెట్టుబడి పెట్టాలి. ఒక మల్లెపూలు కొనుక్కొని అబ్బా అబ్బా ఎంత బాగుంది మల్లెపూల సువాసన అని నువ్వు అనుకోటానికి మొదట నీ ధనాన్ని హెచ్చించి మల్లెపూలు కొనుక్కోవాలి. సరే, మీ ఊళ్ళో మల్లెపూలే అమ్మట్లేదు, నెడదవోళ్ళు అమ్ముతున్నారట. ఖచ్చితంగా నువ్వు కారు వేసుకో వెళ్ళాలి, బండి మీదే వెళ్ళాలి. ఆ మల్లెపూలు ఆ పరిమళ సువాసనని ఇంటికి తేవటానికి గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు. ప్రయాసపడాలి, డబ్బు ఖర్చు పెట్టాలి. అప్పుడు కానీ సరిగ్గా నువ్వు అనుకున్న ఆ పరిమళమైన మల్లెపూలు సువాసన నీకు అందదు. అయితే దుర్వాసన కావాలంటే ప్రయాణం చేయక్కర్లా, రోడ్డు మీదకి వచ్చి డ్రైనేజ్ దగ్గర నిలబడితే చాలు, తక్షణమే మనకి ఎదురయ్యేది దుర్వాసన. దుర్వాసనకు నువ్వు పెట్టుబడి పెట్టక్కర్లా, దుర్వాసనకు నువ్వు కష్టపడక్కర్లేదు, దుర్వాసన కావాలంటే నువ్వు ప్రయాసపడవలసిన అవసరత నీకు లేదు. ఇంటి తలుపు దాటి గడప దాటి రోడ్డు మీదకి వచ్చి మురుగు డ్రైనేజ్ దగ్గర నిలబడితే చాలు, ఏమొస్తుంది? ఎట్లా చెప్పాలి సమాధానం? ఏమొస్తుంది కదా? మరి అదే టైంలో నీకు మల్లె పువ్వుల వాసన కావాలంటే నువ్వేం చేయాలి? ఒక గులాబీ పువ్వు వాసన కావాలి, సంపంగి పువ్వు వాసన కావాలి అనంటే అది నీ దగ్గర రావడం చాలా టైం పడుతుంది. దానికి డబ్బులు హెచ్చించి నువ్వు కొనాలి, అది దొరికే చోటు నువ్వు ప్రయాణం చేయాలి, అది తెచ్చుకోవాలి. అప్పుడు నువ్వు అనుకోవాలి, అమ్మయ్యా నేను అనుకున్నట్టు మంచి గులాబీ రేఖల వాసన, సంపంగి పువ్వు వాసన, సన్నజాజుల వాసన, మల్లె పువ్వుల వాసన, అబ్బా అని అప్పుడు నువ్వు అనుకోవాలి. కాబట్టి పరిమళ వాసన చాలా ఖరీదైనది, సమయం చాలా పడుతుంది, అది రావటానికి చాలా ప్రయాసపడాలి. దుర్వాసన చాలా సింపుల్, ఇంటి తలుపు తీసి రోడ్డు మీదకి వస్తే చాలు దుర్వాసన. జాగ్రత్తగా అర్థం చేసుకున్నాడు. సమస్తము నేను పెంటగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకుంటేని అనే మాట ప్రధానంగా మనం చూస్తున్నాం. ఏమంటే క్రీస్తును సంపాదించుకోవటం చిన్న విషయము కాదు, క్రీస్తుతో నువ్వు కూడా జీవించటం చిన్న విషయము కాదు, క్రీస్తుతో కలిసి అడుగులు వేయటం అనేది చిన్న విషయము కాదు. బంగారాన్న అప్పు చేసి డబ్బు పెట్టి బంగారం సంపాదించుకోవచ్చు. ఒక స్థలం కొనాలా, కింద మీద పైన మాటలు పెట్టి ఎవరి దగ్గర అప్పులు చేసి ఏదో ఒక విధంగా ఒక స్థలం కొనేయచ్చు. లేదు ఒక కట్టిన ఇల్లు కొనేసుకోవాలి, ఏదో ఒక విధంగా కింద మీద పెట్టేసి కొంత డబ్బులు ఇచ్చి తర్వాత రిజిస్ట్రేషన్ మీద ఇస్తాం సార్, ఏదో ఒకలాగా మొత్తం మీద మేకప్ చేసి ఆ ఇల్లు సంపాదించేయచ్చు. లోకములో సంపాదించుకోవడానికి కొంచెం కష్టమైనా చాలా నీకు దొరికేస్తాయి. కానీ క్రీస్తుతో పాటు నువ్వు నేను జీవించటం, క్రీస్తును సంపాదించుకోవటం అది చిన్న విషయం అయితే కాదు. క్రీస్తు ఎంత విలువైన వాడో ఆయన మనకు దొరకటం కూడా అంత విలువైనది, అంత ఖరీదైనది, అంత గొప్పవాడు. నా ప్రియుడు నా రొమ్మునున్న గోపరసమంతా సువాసన గలవాడని చెప్పేసి పరమగీతములో మనం చదువుతాం. నా ప్రియుడు నా రొమ్మునున్న గోపరసమంతా పరిమళమైన సువాసన. క్రీస్తు చిన్నవాడు కాదు, అంత సులభముగా మనకు దొరికిపోతానికి. ఆయన మనకు దొరకాలన్నా, ఆయనతో జీవితం గడపాలన్నా, ఆయనతో అడుగులు వేసుకుంటూ నిత్య జీవంలోకి వెళ్ళాలన్నా ఈ లోకములో ఆ క్రీస్తు యొక్కకు మనం రాకుండా, లేకపోతే ఆయనను వదిలేసే ప్రమాదం కలిగించటానికి లోకములో చాలా చాలా మనకు ఎదురవుతాయి. ప్రతి దానిని నువ్వు భరించాలి, ప్రతి దానిని కూడా నువ్వు లెక్కల్లో తీసుకోవాలి. అంటే క్రీస్తును నమ్ముకోవటం అంటే జోబులున్న కచ్చిపు తీసుకొని ఇట్లా తుడిసేసుకొని పక్కన పారేయటం కాదు. క్రీస్తును నమ్ముకోవటం అంటే రోడ్డు మీద నిలబడి ఒక చిన్న ప్లాస్టిక్ గ్లాసులు ఇస్తాడు, ఇలా తాగిసలా పడేస్తాం, అంత ఈజీ సులభమైన వాడు కాదు. క్రీస్తును సంపాదించుకుంటే నిజ జీవితంలో మనకేం ఎదురవుతాయి, వాటిని నువ్వు ఎట్లా ఆస్వాదించాలి,
వాటిని ఎట్లా నువ్వు మన్నలతో మన్నించుకుంటూ వాటిని పొందుకోవాలి. నెంబర్ 1, క్రీస్తును సంపాదించుకుంటే మన జీవితంలో ఎదురైనటువంటి అనేక పాఠాలలో ఒక పాఠం, ఒక విషయం ఏంటంటే యోహాను శుభవార్త 9వ అధ్యాయం. యోహాను శుభవార్త 9వ అధ్యాయం 34, 35 వచనము. అందుకు వారు, నీవు కేవలం పాపివైన మనుషుడు అని అతనితో చెప్పి, నీవే మాకు బోధింపవచ్చిందివా అని వానితో చెప్పి, చివరి మాట చాలా ప్రాముఖ్యం, ఏం చేసిరి? చెప్పాలి. మీ బైబిల్లో ఏముంది? చెప్పాలి. ఏం చేసిరి అంటే క్రీస్తుని ఈ లోకములో నమ్ముకుంటే ఇదే సమాజం నిన్ను ప్రేమించిన వారు వీలైతే తమ మధ్య నిన్ను ఉండనీయకుండా బహిష్కరించుట, వెలివేయటం అనేది నీ జీవితానికి క్రీస్తును బట్టి ఎదురయ్యే పరిస్థితి. దానిని వేయించేది తెలుసా? స్వాగతించాలి. మనకి పైకి కిందకి చూడద్దు, నాకంత చూడండి, అయిపోయింది కదా, చెప్పేసారు కదా, చదివారు కదా. క్రీస్తును సంపాదించుకుంటే ఈ లోకంలో సమాజం నిన్ను ప్రేమించి నీ మధ్య ఉన్న సమాజమే ఏం చేస్తావు తెలుసా? నిన్ను వెలివేస్తాది. ఆ వెలివేతను భరించాలి. అప్పుడే క్రీస్తు నీకు సొంతం అవుతాడు. ఏదో నీళ్ళల్లో పులిగేసి అమ్మయ్య నీ బాబు అంత సులభం కాదు సుమ్మా. ఈ లోకములో నువ్వు నేను జీవిస్తున్న ఎప్పటికి చస్తావో మనకు తెలియదు. చనిపోయే వరకు క్రీస్తు ద్వారా పరిణామాలు ఎన్ని ఎదురవుతాయో మనకు తెలియదు. ప్రతి దానిని భరించాలి, ప్రతి దాన్ని స్వాగతించాలి, ప్రతి దానిని నువ్వు ఇష్టపడాలి. అందులో ఒకటి ఏమిటంటే, చాలా ఉన్నాయి ఈ రాత్రి మీతో పంచుకోవడానికి. క్రీస్తును సొంతం చేసుకుంటే నీకేం ఎదురవుతాయి? ఆ మూటలో ఏమున్నాయి? ఒక్కొక్కటి నువ్వు విడమర్చి నువ్వు చూస్తే చాలా ఉంటాయి. అవి చూసేసరికి దండం పెట్టి వెనక్కి వెళ్ళిపోతారు. బాబోయ్ యేసు ప్రభు మాకు వద్దు నాయనో, యేసు ప్రభు నమ్ముకుంటా అని అనుకునేవారు వెనక్కి వెళ్ళిపోయేవారు చాలా మంది ఉంటారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 66వ వచనాన్ని మీరు చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటది. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుకకు తిరిగి మరి ఎన్నడూ యేసు ప్రభువుని వెంబడించలేదు. కంటిన్యూ. అందుకు ఆయన, మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారా అని వారిని అడిగారు. అందుకు సీమోను పేతురు, బోధకుడా, ఎవరి యొద్దకు మేము వెళ్ళుదుము? నీవే నిత్య జీవం మాటలు గలవాడవు, మేము నిన్ను విడిచి ఎక్కడికి పోలేం. అయిపోయింది. రావంక చూడాలి. సందర్భం ఏంటి ఇక్కడ? యేసు ప్రభువుకి 82 మంది శిష్యులు, అందులో 12 అపోస్తులైతే ఎగస్ట్రా 70 మంది ఆయన శిష్యులు. ఈ 70 మందిని ఇద్దరి చొప్పున తాను వెళ్ళవలసి ప్రతి చోటికి తనకంటే ముందుగా పంపిస్తూ వచ్చారు. ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే మీరు ఎవరు బైబిల్ తీయకండి, నా వంకే చూడండి. ఆ బాబు చదువుతాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 1వ మాట. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళవలసిన ప్రతి చోటికి, ప్రతి ఊరికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరిగా పంపుచు ఆ కోత విస్తారము, ఆ పనివారు కొదువి. ఎంతమంది వచ్చారు లెక్క మీకు అక్కడ? 70 మంది. 17వ వచనం చదివే నాయన ఒక్కసారి. అటు తర్వాత ఆ 70 మంది శిష్యులు చాలంతే. ఎవరి 70 మంది కూడా శిష్యులని చెప్పండి. ఎంతమంది? 70 మంది శిష్యులే. చెప్పాలి. 12 మంది కూడా శిష్యులే. చివరికి యేసుతో పాటు చివరి వరకు నిలిచింది ఎవరంటే 11 శిష్యులు మాత్రమే నిలిచింది. 70 మంది ఎలా వచ్చారో అట్లాగే వెనక్కిపోయారు. కారణం, ప్రభు మాట ఆ రోజుల్లో వారికి కఠినముగా అనిపించింది. 6వ అధ్యాయం 60వ వచనం చదువు బాబు, మీరు వినండి చాలు. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ప్రభువా, నువ్వు చెప్తున్న బోధ కఠినమైన మాట,
నీ మాట ఎవడు నమ్ముతాడు? ఇదండి. ఎలాగైతే వచ్చారో 70 మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అంటే ప్రభు మాట జీర్ణించుకోలేకపోయారు. ప్రభువును బట్టి వారి జీవితంలో ఏది ఎదురవబోతుందో దానిని వారు భరించటానికి శక్తి లేని వారై అబ్బెబ్బెబ్బే 3 పూటలు ఫుల్గా తినాలా, కాళ్ళు చాపుకొని పడుకోవాలా, మాకు అవమానాలు రాకూడదు, మాకు నిందలు రాకూడదు, మాకు కష్టాలు రాకూడదు, నీ పేరెత్తేసరికి దయ్యాలు గజగజమని వెళ్ళిపోవాలా, మాకు పూలదండలు వేయాలా, మాకు ఘనత కలగాల, నేను నమ్ముకున్నందుకు జీవితకాలం మొత్తం హ్యాపీగా మేము బ్రతికేయాలా, అడిగిందల్లా మాకు దొరికేయాలా, మేము అనుకున్నది ప్రతిదీ తినేయాలా, 3 పువ్వులు 6 కాయలు అన్నట్లు మా జీవితాలు నీలో సాగిపోవాలా. అంతే తప్ప ఏంటి నిన్ను నమ్ముకుంటే మాకు విలువేత? ఏంటి మా స్వజనుల నుండి మమ్మల్ని విలువేస్తారా? చచ్చా అలాగైతే మాకెందుకు నువ్వు? అలాగైతే మాకెందుకు నువ్వు? మేము బాగుండాలా, అనుకున్నవన్నీ జరిగిపోతుండాలా, చేతి నిండా డబ్బు సొమ్ము చక్కగా రావాలా, అనుకున్నదల్లా మేము తింటుండాలా, ఏదో టైం పాస్కి నిన్ను నమ్ముకుంటూ ప్రార్థన చేసుకోవాలా. అంతే తప్ప ఏంటి నిన్ను నమ్ముకుంటే నేను విలువబడాలా? ఎలవయ్యా చెప్పావు గాని అనంటూ ప్రభువుని చేతులారా వదిలేసుకున్నారు. వారు వెనకపోయారు. అప్పుడు 12 కూడా చూసి అన్నాడు, వాళ్ళతో పాటు మీరు వెనకపోతారా? లేదయ్యా, నీతోటే జీవిస్తాం, నీ కొరకే చస్తాం, నిన్ను మాత్రమే విడిచిపెట్టేది లేదు ప్రభు అని కడమ అపోస్తులు ఆ మాట చెప్పి ప్రభువు దగ్గర నిలవబడ్డారు. ఇందా మీ చదివించారు. అంతటా వారు, నీవు పాపివైన మనుషుడు, నీవు మాకు బోధింపవచ్చితివా అని చెప్పి వానిని సమాజములో నుండి వాడిని ఏం చేసిరి? వెలివేసిరి, వెలివేసిరి, వెలివేసిరి. అందుకే ముందే చెప్పా, ప్రభువుని నమ్మటం చిన్న విషయం కాదు. నమ్మటం చాలా ఆనందంగా ఉంటుంది, కానీ నమ్మిన తర్వాత జీవిత యాత్ర సాగుతుంటుండగా ఆటోమేటిక్ నేను ప్రేమించిన వారిని శత్రువులు అవుతారు. ఇది లోకులను భరించాలి, తప్పదు. నీ దగ్గర తిన్న వారే నిన్ను తృణీకరిస్తారు, తప్పదు, నువ్వు భరించాలి. ఎవరి జీవితాన్ని నువ్వు నిలవబెట్టావో వారే నీ జీవితం పతనం కొరకు ఎదురు చూస్తుంటారు. అయినా నువ్వు భరించాలి, అయినా నువ్వు భరించాలి. ఇదేంటండి ఏం మాట్లాడి బాబు, ఇలాగైతే ఎవరండి ఆయన నమ్ముకునేది అంటారా? ఎస్. అందుకే పౌలు అన్నాడు, వదకు ఏర్పడు గొర్రెల వలె దినదినము చస్తూ మేము బ్రతుకుతున్నామయ్యా. అందుకే చెప్పాను, దుర్వాసన క్షణాల్లో నీకు దొరుకుతాదేమో, కానీ పరిమళ వాసన అంత త్వరగా దొరికిపోయేది కాదు. పరిమళ వాసన కోసం పరుగులెత్తాలా, చెమట్లు పడతాయి, ఖర్చు అవుతుంది, చాలా సమయం నువ్వు ప్రయాసపడాలి. అప్పుడు గాని నువ్వు అనుకున్న ఆ పరిమళ సువాసన నీ చేతుల్లోకి రాదు. దుర్వాసన అంటావా? పైసా పెట్టుబడి లేదు, ఎవరింటికి నువ్వు వెళ్ళి అడగక్కర్లా. నీకు దుర్వాసన కావాలంటే నీ ఇంటి గడప దాటి రోడ్డు మీదకి వచ్చి డ్రైనేజ్ దగ్గర ఉంటే చాలు, లేదా పెంట కుప్ప దగ్గరికి వెళ్తే చాలు, ఏం ఎదురవుతుంది నీకు? దుర్వాసన. దుర్వాసన ఇమీడియట్ గా నీకు దొరుకుతుంది. పరిమళ వాసన అంత సులభముగా దొరికిపోయేది కాదు. విషము చాలా స్పీడ్ గా బాడీలో పనిచేస్తుంది. ఔషధం చాలా సమయం తీసుకుంటుంది దీన్ని రికవర్ చేయడానికి. పాము కాటేసింది, తీసుకొని వెళ్ళారు, ఎడగలు తీసేస్తే కుదరదు సార్, ఇక్కడ ఎక్కడ కుదరదు సార్, వీలైతే మీరు రాజమండ్రి, కాకినాడ, విజయవాడ తీసుకెళ్ళిపోండి సార్. ఈలోగా అతని ప్రాణం, ఏదో చిన్న వైద్యం చేస్తున్నాం కదా, 2 గంటల వరకు పని చేస్తుంది, మీరు త్వరగా తీసుకెళ్ళిపోండి. తీరా హాస్పిటల్ మెట్ల దగ్గరికి వెళ్ళేసరికి గారు చచ్చిపోయారు. పోనీ బతికే ఉన్నాడు అనుకుందాం. వారికి రోజు వారిగా వైద్యం రోజుకి పూటకో ఇండిషన్ ఇన్ని క్యాప్సూల్స్ టాబ్లెట్స్ ఇస్తూ వాడు ఇంటికి క్షేమంగా రావటానికి 2 నెలలు పట్టచ్చు మామూలు మనిషి అవుతాడు. అంటే విషము ఎంత వేగంగా పనిచేసిందో ఔషధము అంత వేగా పని చెయ్యదు. ఔషధము నీకు పని చేయటానికి ఆలస్యం అవుతుంది, విషము నీలో పని చేయటము క్షణం పట్టదు. నీకు ఒక పాయిజన్ ఇంజెక్షన్ రూపంలో ఎక్కించినా,
తింటున్న నీళ్ళల్లో ఆహారంలో విషం కలిపేస్తే స్పాట్ లో నొరగలు వచ్చి చచ్చిపోవచ్చు. కానీ నిన్ను బాగు చేయటము అంత సులభమైన విషయం కాదు. సమయం తీసుకుంటారు, ధనము ఖర్చు అవుతారు. ఈ హాస్పిటల్ కాదు అక్కడ, ఆ హాస్పిటల్ కాదు ఇక్కడ, పలు చోట్ల తిరిగి అప్పుడు కానీ మామూలు మనిషి అవ్వడు. అంటే ఔషధము పనిచేసేది ఆలస్యం అయితే విషము పనిచేసేది బహువేగము. అలాగుననే సువాసన నీ దగ్గరికి రావాలంటే చాలా సమయం పడుతుంది, దుర్వాసన కావాలంటే క్షణం పట్టదు. అదే క్రమంలో క్రీస్తును సంపాదించుకోవటం అనేది చిన్న విషయము కాదు. తీరా ఆయన మనకు దొరికిన తర్వాత, ఆయనను మనం పట్టుకున్న తర్వాత, ఆయన మార్గములో ప్రయాణం చేస్తుంటున్నప్పుడు మనకి ఎదురయ్యే వాటిలో ప్రధానమైనది ఏంటంటే వెలివేత. ఎస్, ఇది నా కుటుంబానికి జరిగింది, మరి మీకు జరిగిందో లేదో నాకు తెలదు, నాకు జరిగింది. ఎస్, ఈరోజు ఎవరు కూడా మా స్వజనులు, నా స్వజనులు ఏంటి, నా మతస్థులే, అందరికీ నేను విరోధినే. ఎందుకని? ఒకవేళ ఇదే నేను అందులోనే ఉంటే, వాళ్ళతో కలిసి నేను ప్రయాణం చేస్తే ఒకవేళ దృష్టి నేను మంచి వ్యక్తిని అనిపించుకోవచ్చేమో, నాకేం నష్టం కూడా కలగదు. ప్రభువుని నమ్మిన కారణం చేత నన్ను చంపే ప్రయత్నం ఎదురైంది. కర్నూలు జైల్లో నన్ను పెట్టినప్పుడు యాపిల్ ఫలములో విషం పెట్టి కూడా మరీ తీసుకొచ్చారు. ఆ రోజు 2 యాపిల్ ఫలాల్లో ఒక ఫలము నేను, ఒక ఫలము జైలు వార్డర్, ఆ జైల్లో ఉన్న పోలీస్ సిబ్బంది ఒక ఆయన తిన్నారు. ఎందుకంటే బయట నుండి ఎవరెవరో వస్తున్నారు, ఏవో ఇస్తున్నారు, నమస్కారం పెడతారు, అయ్యా పాస్ గారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయడం, మా ఊరు వచ్చి మీరు జైలులో రావటం ఏంటయ్యా, అయ్యో మీ మీద ఎంత కక్ష సాధి అని ఎవరెవరో సానుభూతితో చెప్తున్నారు. జైలు దగ్గరికి వచ్చి పరామర్శిస్తున్నారు. ఎవరెవరో నాకు తెలుసు, ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరో నాకు తెలుసు. నేను సభలకు వెళ్ళాను, నా మీద దౌర్జన్యం చేసి చంపే ప్రయత్నంలో నన్ను మొత్తం మీద కేసు పెట్టడం, నన్ను రిమాండ్ తరలించడం జరిగింది. ఆ 14 రోజులు ఖైదీగా రిమాండ్లో నేను ఉన్నప్పుడు నాకు విష ప్రయోగం కూడా జరిగింది. అయితే అది తిన్న ఫలము ఆ జైలు వార్డ్ అధికారి రక్తం కక్కోవడం మొదలెట్టాడు. కర్నూలు హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఇక్కడ కుదరదంటే నేరుగా హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాడు. అతడు రికవర్ అయి తిరిగి ఇంటికి డ్యూటీలో జాయిన్ అవ్వటానికి మరి ఎంతకాలం పట్టిందో నాకు తెలియదు. కానీ ఆ జైలు యొక్క ఉన్నత అధికారి సూపరింటెండెంట్ ఇదే రాజమండ్రి జైల్లో చేసి వెళ్ళారు. ఆయన అన్నారు, పాస్ గారు మీ మీద ప్లస్ మైనస్ ఉంది, ఇక్కడ మీ మీద అభిమానంతో వచ్చేవారు ఉన్నారు, ఇక్కడ మిమ్మల్ని చంపే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇక్కడ బయట నుండి ఒక చిన్న నీటి చుక్క కూడా మీరు తాగబాకండి, మీరు ఖైదీలకు పెట్టే భోజనం మీరు తినాలి తప్ప ఎవరెవరో బయట నుండి వచ్చి ఫ్రూట్స్ ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు, ఇవి ఇస్తున్నారు, తింటే కనుక మిమ్మల్ని మేము ఇక్కడ కాయుట మా వల్ల కాదు, మీ వలన మా పోలీసు ఒక అధికారి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పి ఆ సూపరింటెండెంట్ గా నేరుగా 3వ నెంబర్ లాకప్ లో ఉన్న తలుపు తెరిచి లోపలికి వచ్చి హెల్త్ డాక్టర్స్ అధికారులు వచ్చి నా ఉమ్మును పరీక్షించి మరి 2 ఫలాలు అన్నారు. ఇంకోటి ఏం చేశారు, అయ్యా నేనే తిన్నాను సార్, మరి మీకేం అవ్వలేదా? నాకైతే బాగుంది, ఇలా నమస్కారం పెట్టి, అయ్యా నాకైతే బాగుంది అయ్యా. మరి అతను మాత్రం వెళ్ళింది అంటే ఒక దాంట్లో పెట్టారా విషయం, 2 పెట్టారా, అదేమిటో నాకు తెలియదు. కానీ నేనైతే సురక్షితంగానే ఉన్నా. ఇది ఒకటే కాదు సుమా, వెలివేత కలిగినది, తృణీకరించబడే పరిస్థితులు వచ్చాయి, చంపే ప్రయత్నాలు కూడా వచ్చి, కారణము క్రీస్తును సంపాదించుకొను నిమిత్తము. చెప్పండి, క్రీస్తును సంపాదించుకొను నిమిత్తము నాకు ఏం ఎదురైందంటే వెలివేత, వెలివేయబడుట. ఇది నాకే కాదు, అనేక మంది అగ్ర కులాల్లో నుండి వచ్చిన వారి జీవితాల్లో కూడా జరుగుతాయి. ప్రారంభంలో ఎవరైతే ఆ కుటుంబంలో నమ్ముకుంటారో ఆ వ్యక్తిని ఆ ఇంటి వారు చిన్న చూపు చూస్తారు. ఇదిగో నీ వల్ల మా పరువు పోతుంది ఊళ్ళో అని ఆమెను తృణీకరిస్తారు, లేక అతనైతే అతన్ని తృణీకరిస్తారు, మగ వ్యక్తి అయితే. ఇక గ్రామము కూడా తృణీకరిస్తుంది, బహిష్కరిస్తుంది. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఆ యొక్క మణిపూర్ ప్రాంతంలో అసలు ఉండవద్దని చెప్పేసేసి వస్త్రహీనత చేసి కూడా చంపేసిన సందర్భాలు ఉన్నవి. వెలివేత, వెలివేత, తృణీకరించబడుట. అంటే క్రీస్తును సంపాదించుకొని హాయిగా బ్రతికేద్దామని అనుకోకండి. ఆ క్రీస్తు ద్వారా ఒకవేళ
అందరికని నేను చెప్పను కానీ ఎవరికైనా ఒకవేళ మిమ్మల్ని దూరం పెట్టే పరిస్థితి వస్తే దానిని ఆనందంగా మీరు స్వాగతించండి. నీ ఇంటి పక్కకు వచ్చి ఇంటి శుభలేఖ ఇస్తారు, అమ్మా మీరు మీ ఫ్యామిలీ అంతా మా అబ్బాయి పెళ్లికి రండి అని. ఆ పక్కనే నువ్వు ఉన్నావు, నువ్వు కూడా బంధువు అవుతావు, కానీ నీ ఇంటికి రారు వాళ్ళు. నీ పక్క పోర్షన్ లో ఉన్న వారి ఇంటికి వెళ్ళి కారు దిగి శుభలేఖలు తీసుకెళ్లి వారికి ఇచ్చి మీ కుటుంబం అందరు కూడా పెళ్లి భోజనానికి పెళ్లికి రండి అని చెప్తారు. అలాగే మెట్లు దిగి నిన్ను చూసుకుంటూ నీ పక్క నుంచి వెళ్ళిపోతారు. కావలసిన వాళ్ళే, కారణం వాళ్ళ దృష్టిలో నీకు విలువ లేదు అక్కడ. వారిని ఎప్పుడో వాళ్ళ మనస్సులో నిన్ను బయటకు తోసేశారు కాబట్టి నీ దగ్గరకు రారు. మా పెళ్లికి రండి, మా ఇంటి గృహప్రవేశానికి రండి, మా కుటుంబానికి మీరు రండి అని చెప్పే సందర్భాలు అందరికీ ఎదురవుతాయి. నేను అనను కానీ మొత్తం మీద కొందరికై నీ పరిణామాలు ఎదురైనప్పుడు వాటిని స్వాగతించాలే తప్ప ఇదేంటి ప్రభువా నేను నమ్ముకున్నందుకు మా సొంత అన్నయ్య మా వదిన పక్కింటింటికి వెళ్ళి శుభలేఖ ఇచ్చారు, వాడు నేను ఒకే అమ్మ కడుపును పుట్టాం కదా ప్రభు, సొంత అన్నయ్య అయ్యుండి కూడా నా మొహం చూడకుండా వెళ్ళిపోయాడు, ఇదేంటి ప్రభు అని నువ్వు దిగులు పడద్దు. నువ్వు విచారించవలసిన అవసరం ఏమీ లేదు. ఇది ఇలాగ జరుగుతాదని ఆల్రెడీ ప్రభు ఎప్పుడో చెప్పారు. చూడండి మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. నీవు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడతావు, చివరి గడియ వరకు నీవు సహిస్తే వాడు మాత్రమే రక్షించబడును. ఏం రాయబడింది ఆ మాట? మరలా ఎక్స్ప్లెయిన్ చేయను ఆయన ఒకసారి. మీరు నా నామము నిమిత్తము సమస్త జనముల చేత ఏం చేయబడతారంటే, ఎస్ దీన్ని నువ్వు ఆ ద్వేషాన్ని ధరించుకో, ద్వేషాన్ని తృణీకరించక. నీ పక్క నుంచే నడుచుకుంటూ పెడతారు కానీ నీ ముఖం చూడరు. నీ పక్కన ఉన్న వాళ్ళకి నమస్కారం పెట్టి పరామర్శిస్తారు కానీ నేను చూస్తున్నప్పటికీ ముఖం చాటేసుకుని వెళ్ళిపోతారు. నువ్వు లోపల బాధపడతావు, ఇదేంటి ప్రభువా అంటే నేను నిన్ను నమ్మినందుకేనా నాకు ఈ కష్టం, నేను నమ్మినందుకేనా మా చిన్నాన్న మా పిన్ని పక్క నుంచే వెళ్ళిపోయారు, కనీసం బాగున్నావా అని కూడా నన్ను అడగలేదు, ఏంటి ప్రభువా ఇది అని నువ్వు లోపల మదన పడిపోయి బాధపడిపోయిన అవసరం లేదు. ఎందుకంటే భవిష్యత్తులో ఆయనను నమ్ముకున్న వారి విషయములలో ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని చెప్పి ప్రభు సజీవుడిగా ఉండగానే లేఖనాలలో ఎప్పుడో చెప్పారు ఆయన. ఈ మాటలు మీరు పక్కన పెట్టేసి ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే ఆ మాటను పట్టుకొని నువ్వు రోధిస్తావు. ప్రభు ఈ రోజు ఉదయాన మా చిన్న ఎంత మాట అనేసాడు ప్రభు, నన్ను కనీసం వాళ్ళ ఇంటికి రావద్దట, ముఖం కూడా చూడొద్దని ఇంటి ముందుకు వచ్చి తెలిపాడు ప్రభు అనేది పెద్ద విచిత్రం అన్నట్లు ఫీల్ అవుతాం. కానీ ప్రభు అంటారు, పిచ్చిదానా, అరే పిచ్చోడా, అరే నా కుమారుడా, నా కుమార్తె, నా తల్లి, నా మాటరా, ఇలాంటి మీ జీవితంలో జరుగుతాయి. యేసు ప్రభు ఒక మాట అంటారు, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను కూడా ద్వేషించిందని మీరు తెలుసుకొనుడి. మిమ్మలను చంపు ప్రతివాడు తన దేవునికే సేవ చేయుచున్నానని చెప్పుకునే కాలము వచ్చును. ఎవడి ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు చెప్పిన విషయాలే కదండి. మరి ఈరోజు ఏదో చిన్న నష్టం కలిపి పెద్ద పెను తుఫాన్ లాగో భూతత్తులు పెట్టి ఎందుకు చూడాలి? జీవితం ఇవి సహజం. ప్రభు నమ్మినందుకు, ప్రభు ఎరిగినందుకు, ప్రభుని సంపాదించుకున్నందుకు నీ జీవితంలో ఎదురవ్వాల్సిన పరిణామాలు ఎదురవుతుంటాయి. ప్రభుని నమ్మేవాడిని ఆకలిట మానేసిందా మనకి? లేదండి నేను 30 ఏళ్ళు అయిందని ప్రభుని నమ్ముకొని అప్పటి నుండి నేను భోజనం చేయనండి, ఎందుకంటే యేసు ప్రభుని నమ్మాను కాబట్టి ఆకలి అంటే నాకు తెలియదండి అని అంటామా? లేదే, అన్ని మామూలే. స్నానం చేస్తున్నాం, బట్ట ధరిస్తున్నాం, కష్టపడుతున్నాం, కూలీ డబ్బులు తెచ్చుకుంటున్నాం, భోజనం వండుకుంటున్నాం, పిల్లలకు పెట్టుకుంటున్నాం, తింటున్నాం. అప్పుడప్పుడు శరీరానికి రోగం వస్తుంది, వైద్యం చేయించుకోవడానికి వెళుతున్నాము. అప్పుడప్పుడు ప్రమాద శాతం కొన్ని మార్గంలో కొన్ని ప్రమాద పరిస్థితులు ఎదురవుతున్నాయి, కాలుకో చేతికో గాయాలు అవుతున్నాయి. బెడ్ రెస్ట్, దాదాపు మంచాల మీద హాస్పిటల్లో ఇంటికాడ నెలల తరబడి ఉంటున్నాము.
ఏమంటే వైద్య నిమిత్తం పోయి డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఇదేంటండి, యేసు ప్రభుని నమ్ముకున్నా కాబట్టి మా అబ్బాయికి యాక్సిడెంట్ ఎందుకు అవ్వాలండి, యేసు ప్రభుని నమ్మినందుకు ఏంటంటే బాబు ఈ పరిస్థితులు అన్న మాట అనకండి. కేవలము నువ్వు శరీరాన్ని చూసి బ్రతక్క. యేసుక్రీస్తుని నమ్మేది ఈ లోకంలో కొంతకాలం ఎగస్ట్రా బతకడానికి కాదు. యేసు ప్రభుని నేను నమ్ముకునేది ఈ లోకంలో ఇంకొంచెం ఎక్కువ రోజులు ఎగస్ట్రా బ్రతకటం కోసం. ఆయన మనకు రక్షకుడు కాడు. ఎందుకు ఆయన నమ్ముకున్నామంటే ఈ లోక యాత్ర ముగించిన తర్వాత మహిమలో ఆయనతో పాటు యుగ యుగాలు అంతము లేని శాశ్వత లోకములో ఆయనతో సదా జీవించుట కొరకే మనము సిద్ధపడుతున్నాము. అంతే తప్ప ఈ లోకంలో కొంచెం ఎక్స్ట్రా బతకడానికి, అనుకున్న కోరికలు తీర్చేసుకోవటానికి, నేను ఏదల్లా అడిగితే అదంతా దేవుడు నాకు ఇచ్చేయటానికి యేసు ప్రభువుని నమ్ముకుంటే బాగుంటుందట, ఆ భావంతో నమ్మబాకండి. బైబిల్ చెప్తుంది, ఈ జీవిత కాలం మట్టుకే మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచు వారైతిరా, లోకములో బ్రతుకుచున్న వారందరికంటే మీరు భ్రష్టులయ్యుందురని చెప్పి రాయబడినారు, దౌర్భాగ్యులయ్యుందురని రాయబడినారు. కాబట్టి ఇప్పుడు ఈ కళ్ళు లేనటువంటి ఈ అంధుడు దేవాలయం దగ్గర భిక్షతన పొందుతున్న వీణ్ణి ప్రభువు కరికరించి నేత్రదానం చేశాడు. వాడు చూపు పొందాడు, బాగుంది. అందరూ అనుకుని ఇటు గుడ్డోడు కదా, ఇటు కళ్ళు వచ్చేసినాయి ఏంటి అంటే సమాజం ఎలాంటిదంటే ఎప్పుడు కూడా చీకట్లో ఆ అందరితోనే బ్రతకాలని కోరుకుంటుంది తప్ప నిన్ను మాకులా నువ్వు కూడా బాగుపడాలని సమాజం ఎప్పుడూ కోరుకోదు. కానీ వీడు బాగుపడ్డాడు. నేత్రదానం ప్రభు చేశాడు. కనుచూపు వచ్చింది. చేతిలో ఉన్న చిప్ప పక్కకు పారేశాడు, పరుచుకునే వస్త్రం పక్కన పారేశాడు, దారి చూపించే కర్ర పారేశాడు, 2 కళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు మతాధికారులు వచ్చారు. ఒరే, నీకు దృష్టి ఎలా కలిగిందిరా? అయ్యా, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన పేరేంటో తెలియదు, ఆయన వెనకాల కొంతమంది శిష్యు బృందం ఉన్నారు, ఆయన వెళుతూ నన్ను చూసి దృష్టి పొందగోరుచున్నావా అని చెప్పేసి వెళ్ళిపోయాడయ్యా. అంతే, నాకు నేత్రాలు. ఆయన నువ్వేమనుకుంటున్నావు? ఆయనైతే ఒక గొప్ప లోకరక్షకుడని నేను నమ్ముతున్నాను. మరి విశ్రాంతి దినం ఈ పని చేయకూడదే, ఎందుకు ఈ పని చేయించుకున్నావు? అయ్యా, అది నాకేం తెలుసు అయ్యా. ఆయన కనికరపడి నా మీద కృప చూపి నేత్రాలు ఇచ్చాడయ్యా. ఈ దృష్టి లోపం వల్ల ఎన్నిసార్లు కాళ్ళకు దెబ్బలు తగిలిని, ఎన్నిసార్లు పడిపోయాను, పైకి లేవనెత్తేవాడు ఎవడూ లేడయ్యా. ఇంకా అడుక్కుంటూ తినే బ్రతుకు నాకు ఎదురైనా. ఇంటికాడ చూస్తే నా తండ్రి అనారోగ్యం, నా తల్లి కూడా బలహీనరాలు, వాళ్ళని కూడా నేనే పెంచాలయ్యా. ఇక నేను అడుక్కునే పరిస్థితి నాకు లేదయ్యా. ఈ రోజు నేను కష్టపడతాను, నా తల్లి తండ్రులను జాగ్రత్తగా చూసుకుంటాను. అవునా? నీకు అమ్మ బాబు ఉన్నారా? అయ్యా ఉన్నారా? ఒరే, వాడు అమ్మ బాబుని పిలిపించండి రా. వాళ్ళు వచ్చారు. వచ్చినారు, ఈడు మీ పిల్లవాడేనా? అయ్యా, మా పిల్లవాడే. ఏం పేరు ఈడిది? అయ్యడి పేరు పలనా. ఈడు పుట్టుకతోటే అంధుడా? అయ్యా, పుట్టుకతోటే వాడు అంధుడుగానే పుట్టాడయ్యా. మరి నీ కళ్ళు ఎలాగొచ్చినాయి? అయ్యా, మరి మాకు తెలియదయ్యా, మమ్మల్ని రమ్మంటే మేము ఇప్పుడే చూస్తున్నాం వాడిని, మరి అడిగి నేత్రాలు ఎట్లాగొచ్చినాయో మాకు తెలీదు. మరి మీ పిల్లవాడిని అడిగితే వాడు వేరే విధంగా చెప్తున్నాడేంటి? అయ్యా, మరి ఆవిడ వయసు వచ్చిన వాడు కాబట్టి వాడినే మీరు అడిగి తెలుసుకోండి అయ్యా. ఇన్ని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వీడితో పాటు వీడి తల్లి తండ్రులను కూడా సమాజములో నుండి వెలివేసింది. అంతకుముందు యేసును నమ్మినచో వెలివేతమో సమాజ మందిరం అన్న మాట వారికి వార్త తెలిసి చాలా భయపడిపోయారు. అంటే యేసును నమ్మటం అనేది చాలా రక్షణ భాగ్యమే. కానీ నమ్మి నిజ జీవితంలో అడుగులేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వీలైతే ఇలాంటి పరిణామాలు కూడా ఎదురైతే వాటిని తృణీకరించక నీ నిజ జీవితంలో వాటిని స్వాగతించు. అయ్యా, నా బంధువులు నన్ను వెలివేశారయ్యా, నిజంగా మీ మాట నా జీవితంలో నెరవేరింది యేసయ్యా. మీరు ఏదైతే చెప్పారో ఈ లోకంలో కరెక్ట్ అదే నా జీవితంలో జరిగిందయ్యా. నా బంధువులు నా పక్క నుండే వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ నా దగ్గరికి రారా. చూడండి, యోబు గ్రంథము 19 అధ్యాయము 14 వచ్చిన మీరు చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. యోబు గ్రంథం, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులందరూ నన్ను మరచిపోయున్నారు.
నా ఇంట దాసి దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారికి పరదేశిగా అంటే ఎప్పుడు చూడలేనట్టుగా వారు నన్ను చూస్తున్నారు. చెప్పాలి, నా బంధువులు నా యొద్దకు చెప్పాలి రాతి ఉన్నారు. నా ప్రాణ స్నేహితులందరూ నన్ను మరచి ఉన్నారు. వారందరూ నాకు దూరంగా అయిపోయారు. పరిస్థితులను బట్టి, ప్రభువైన క్రీస్తును విశ్వసించుటాను బట్టి ఈ లోకములు వీళ్ళకి అలాంటి పరిణామాలు ఎదురైనా దానిని బట్టి దేవుణ్ణి వదిలేయటం కాదు సుమా. అయ్యో ప్రభుని నమ్ముకుంటే అందరూ దూరం అయిపోతారా, అలాగే నాకు ప్రభు వద్దు సుమా, వీళ్ళే కావాలని చెప్పి లోకం వైపు పరిగెత్తక దానిని పౌలు వలె పెంటగా ఎంచుకో. క్రీస్తును సంపాదించుకునే నిమిత్తము ఏవేవి నాకు లాభకరములు వాటిని నష్టముగా ఎంచుకొని పెంటగా ఎంచుకుంటేనే క్రీస్తును సంపాదించుకునే నిమిత్తం. నిజముగా వదకు ఏర్పడిన గొర్రెల వలె దినదినము మేము వధించబడటానికి సిద్ధమై ఉన్నాము. ఈనాడు చాలా మంది అనుకుంటున్నారు ప్రభుని నమ్ముకుంటే అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే సూపర్ అన్ని లాభాలు, ఇలాంటి మాటలు చెప్పి ప్రభు వైపు నడిపించేవాడు కొందరున్నారు. కానీ నిజానికి నిజం చెప్పాలంటే యేసు ప్రభు వారు ఒక మాట అంటారు. 16వ అధ్యాయం 33వ వచనం యోహాను సువార్తలో ప్రభు ఇట్లా చెప్పారు. యోహాను సువార్త, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నేను మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోనండి, ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను. మరి శ్రమలు రావా? శ్రమలు రావా? వస్తాయి. ఎందుకు వస్తాయి తెలుసా? గత కాలంలో ప్రభువుని ఎరగక ముందు మన మాటలు పోటలు దాటిపోయేవి. మన నాలిక ఎట్లాగైనా మనం వినియోగించుకునేవాం. అబద్ధాన్ని పదే చెప్తే అబద్ధం కూడా నిజంగా మారిపోద్దని ప్రమాదం ఉంది ఈ సమాజంలో. ఈ కారణం చేత రూపాయి వస్తువుని 10 రూపాయలకు అమ్మాం, రూపాయి వస్తువుని 10 రూపాయలకు అమ్మాం, చిన్న పని చేసి లక్షలు సంపాదించాం. ఆ రోజుల్లో చాలా బాగుంది, అన్ని కలిసి వచ్చాయి. ఖరీదైన కారు, ఖరీదైన జీవితం, సమాజంలో పెద్ద పేరు. ఎప్పుడైతే ఇవన్నీ ప్రభు నిమిత్తము కరెక్ట్ కాదు, లంచం తీసుకోవటం కరెక్ట్ కాదు, ఆబద్ధంగా దొంగ సంతకాలు పెట్టడం కరెక్ట్ కాదు, 10 రూపాయలు వస్తువుని 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్మటం న్యాయం కాదు, కేవలం దానిని బట్టి మాత్రమే నేను ఆశించాలి, ఎక్కువగా నేను ఆశించకూడదు అని ఎప్పుడైతే ఒక యథార్థ జీవితంలోకి నువ్వు వస్తావో ఆటోమేటిక్ శ్రమలు పడిపోతాయి. నిన్నటి వరకు ఎందుకు నీకు లేదంటే చేతులతో డబ్బు ఆడింది, 10 రూపాయలు వస్తువు 100 రూపాయలు అమ్మావు, ఎలా పడితే అలా మాట్లాడి గోల్డ్ అంతా గడించావు. అది గత కాలం. ఇప్పుడు ఆబద్ధం ఆడటానికి నువ్వు భయపడతావు, మోసం చేయటానికి నువ్వు భయపడతావు, యథార్థంగా మాట్లాడుతావు, అవతల వాళ్ళు నిన్ను అసహించుకుంటారు. ఏ లంచాన్ని నువ్వు తీసుకోవు, న్యాయంగా బ్రతకడానికి చేతులు కట్టుకుంటావు. ఇవన్నీ తీరా ఇంటికి వచ్చేసరికి గతకాలంలో సంపాదించిన సంపాదన పడిపోతుంది. ఇప్పుడు పిల్లల కాలేజీ ఫీజులు కట్టలేవు, అనుకున్న జరగవు. మనం ప్రేమించి మనకి ఇవ్వాల్సిన వాడే మనకు శత్రువులకి మనకు దూరం అయిపోతారు. ఆటోమేటిక్ గా శ్రమ కొలిమిలోకి మన జీవితం ప్రయాణం చేస్తారు. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 30వ వచనాన్ని చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. మీరు క్రీస్తునందు విశ్వాసము ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షముగా మీకు అనుగ్రహింపబడి. ఏమిటి అనుగ్రహము? శ్రమ పడటము నీకు ఒక వరం. క్రీస్తు పక్షముగా నువ్వు శ్రమ పరచబడటం అనేదట నీకు ఒక వరముగా ఇచ్చాడు దేవుడు. ఆ వరాన్ని నువ్వు స్వాగతించాలి. ఏమని? క్రీస్తును నమ్ముకున్నందుకు నీకు ఎదురయ్యే శ్రమలను తృణీకరించక ఆ శ్రమలను స్వాగతించుతేవా, నిన్ను నమ్ముకున్నందుకే కదా నాకు ఈ శ్రమ, దీనిని ఇష్టంగా స్వీకరిస్తున్నానయ్యా, స్వాగతిస్తున్నానయ్యా. నన్ను రక్షించుట కొరకు మీరెంతో శ్రమపరచబడ్డారు, మీ శిష్యులు అపోస్తులు అకసాక్షులయ్యారు, ఇంత గొప్ప రక్షణ భాగ్యం మాకు దొరికింది. మీ నిమిత్తం ఆ చిన్న శ్రమని పడలేనా ప్రభువా? నీ నిమిత్తం ఈ చిన్న నింద పడలేనా ప్రభువా? ఈ చిన్న కష్టాన్ని భరించలేనా ప్రభువా?
ఈనాడు తెల్లారితే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, తెల్లారితే చాలు, ప్రభా ఇదిగో ఈ సమస్య తీసే, ప్రభా ఈ కష్టం తీసే, ప్రభా పిల్లడు 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి, మంచి మార్కులు ఇచ్చే, ప్రభా మా ఆయనకి మంచి ఉద్యోగం ఇచ్చేసే, ప్రభా నీ ఇల్లు కట్టేసుకోవాలి, ప్రభా బ్యాంకు లోన్ ఇచ్చే. ప్రతి ప్రార్థనలో నీ స్వలాభమే, నీ స్వలాభమే, నీ స్వలాభమే. ప్రభు ఈ దినం నేను బ్రతుకున్నాను అన్నట్టు ఈ రోజు నేను నీకు ఎట్లా ఉపయోగపడాలి, ఈ రోజు నన్ను నువ్వు ఎట్లా వినియోగించుకోబోతున్నావు అన్నట్టు ఈ రోజు నేను ఏం చేస్తే మీరు సంతోషిస్తారు, ఈ రోజు నేను ఎట్లా అడుగులు వేస్తే అందుకు నన్ను మీరు ఇష్టపడబోతున్నారు అన్నట్టు ఈ రోజు నేనేం చేయదలుచుకున్నావు ప్రభువా, అదే నేను చేసేటట్లు నాకు సహాయం చేయి. నీ ఇష్టమే నా ఇష్టంగా భావించాలి. నా పట్ల మీరు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో అది భూమి మీద నా ఎందుకు జరిగించండి అయ్యా. అంతే తప్ప ఇంత పెద్ద లిస్టు, కిరాణా సామాన్లు కట్టించుకోవడానికి దుకాణానికి వెళ్ళి లిస్ట్ ఇచ్చినట్టు ఆ లిస్ట్ నేను నీ దగ్గర పెట్టినయ్యా. కడుపుకి అన్నం పెడుతున్నావు, ఒంటికి బట్టనిచ్చావు, బ్రతుకుతున్నాను, నాకు ఏది కావాలో నీకు తెలియదా ప్రభు? సమస్తం ఎరిగిన దేవుడే. ప్రత్యేకంగా నేను నీకు బొట్టు పెట్టి అడిగినట్లుగా నేను అడగను పెట్టయ్యా. నా కుటుంబం యోగక్షేమాలు ఎరిగిన దేవుడు, నా మంచిని కోరే దేవుడు. ఏది మీరు అనుగ్రహించటం న్యాయమో అదే నాకు ఇయ్యండి అయ్యా. ఇదండి భక్తి భావం గల వారు ప్రభు ఎదురు చేసేటువంటి యథార్థ ప్రార్థన. అంతే తప్ప, అంతే తప్ప నువ్వు దేవుడు అయితే, నువ్వు ఉన్నవాడు అయితే, నువ్వు గొప్పవాడు అయితే వెంటనే ఇలా చేసే, అలా చేసే, ఇలా చేసే అని ఈ షరతులు దేవుని యొక్క పెట్టరాదు. మారు మనసు లేని వారైతే తెల్లారితే ఇవే పనులు. కొన్ని చోట్ల చూస్తే తైలాభిషేకం, తైలాభిషేకం ఏంటి, మీ రోగాలు పోతాయి, సమస్యలు పోతాయి, మీకు ఆశీర్వాదం కలిసి వస్తుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి, రండి తైలాభిషేక పండుగలోకి వచ్చి మీరు పాలిపోపు. ఎంత దుర్మార్గత! అరే ఏం చెప్పి మీరు ప్రజలను ప్రభు యొద్దకు నడిపిస్తుంది సమాజం? ఏం చెప్పి మీరు ఆ మాటలకు మనుషులు ప్రలోభితం అయిపోయి, ఆ మాటలకు వారు బానిసలైపోయి పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వస్తూ చేసే పని ఏంటంటే ఒక నూనె పట్టుకొని ఇలాగ ప్రెస్ చేసి ఆ యొక్క నూనె ఒప్పేయడమే. అయిపోయిందా? అదేనా జీవితం? అదేనా క్రైస్తవ బ్రతుకు? ఒకడొచ్చి అంటాడు, ఇది ఒక కచ్చీవు, ప్రార్థన కచ్చీవులు నేను 100 రూపాయలకు అమ్ముతున్నావు, నీ ఊరికి వచ్చాయి కాబట్టి కొంత కన్సెషన్ ఇస్తున్నావు, 75 రూపాయలకి కచ్చీవు, లేదా ఒకటి కొంటే ఇంకోటి మీకు కచ్చీ ఫ్రీగా ఇస్తాం అంటే ప్రజలు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి కచ్చీవులు కొని తెచ్చుకోవటం. ఒకటంటే మార్కెట్లో నూనె అమ్ముతున్నాం, ఇది స్వస్థపరిచే నూనె, స్వస్థపరిచే నూనె, రండి మీరు ఏ డాక్టర్కి వెళ్ళద్దు, కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి, మీకు అది జరిగిపోతాయి, ఇది జరిగిపోతాయి, రండి 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 అంటే పరుగులు ఎత్తేవారు. ఇదండి క్రైస్తవ్యం. అసలు క్రైస్తవ్యం అంటే క్రీస్తు యొక్క ఉనికిని నువ్వు ఎట్లా తెలుసుకొని నువ్వు చాటించాలి, ఆ ఉనికిని ఎట్లా సమాజానికి నువ్వు అందించాలి, ఆ స్ఫూర్తి, ఆ వివేకాన్ని నువ్వు ఎట్లా తెలుసుకోవాలి. అసలు క్రీస్తు లోకానికి వచ్చింది ఏ పని మీద వచ్చారు, ఆయన మరణం పొందడానికి కారణం ఏంటి, ఆయన్ని రక్షించుకున్నది ఎందుకోసం, కనీసం అది కూడా తెలుసుకోక కేవలం నాకు మేలే జరగాలి, మేలే జరగాలి అనుకున్న కోరికలు తీరిపోవాలంటే అసలు మీకును క్రీస్తుకు సంబంధమే లేకుండా పోతుంది. క్రీస్తు నిన్ను రక్షించుకుంది, నిన్ను తనను నీలో చూసుకోవటం కొరకు, రెండవది తన పనిని నీ ద్వారా జరిగించుట కొరకు క్రీస్తు లోకములో నుండి నిన్ను నన్ను ఎన్నుకొని ఏర్పరచుకుని ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనములో యేసు ప్రభువు చెప్పే మాట ఇట్లా ఉంటాది, నేను కావాలని మీరు నన్ను కోరుకోలేదు, మీరు నా పేరుట తండ్రిని ఏమేమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మొదట మీరు వెళ్ళి ఫలించుట కొరకు, 2 అంతము వరకు ఫలించిన మీ ఫలము నిలిచియుండుట కొరకు నేనే స్వయముగా మిమ్మలను లోకములో నుండి ఏర్పరచి నియమించుకున్నాను నా కోసం. ఇదండి ఆయన చిత్తం, అది తెలుసుకున్నాను. ఈ కారణము చేత సమాజం ఒకవేళ మనం విలువేసినా దాన్ని ఇష్టపడాలే తప్ప ఎవరు నాతో మాట్లాడతలేదు, అందరు నన్ను ఒక పురుగులా చూస్తున్నారు, అందరు నన్ను దాటి వెళ్ళిపోతున్నారు అని ఆ కలవరానికి నీవు బానిస కావద్దు. మన జీవితంలో ఏం జరగాలని ప్రభు సంకల్పించారో అవి అక్షరాల మన జీవితంలో జరిగి తీరతాయి. ప్రధానంగా ఆయనను విశ్వసించాము కాబట్టి
ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇంకా ధైర్యం తెచ్చుకో. ప్రభువా, 2000 సంవత్సరాల క్రితం నువ్వు పలికిన లేఖనం అక్షరాల నా జీవితంలో నెరవేరిందయ్యా. కొందరు వచ్చేదానికి ఎప్పుడు మీకు మాకు మాటలు లేవు, అసలు మా దృష్టిలో మీరు చచ్చిపోయినోడితో సమానం, మిమ్మల్ని ఎప్పుడు ఏ శుభకార్యానికి మేము పిలవం అనేసి ఉదయాన్నే వచ్చి వాళ్ళు చెప్పేసి వెళ్ళారయ్యా. నిజంగా నీ మాట నా జీవితంలో నెరవేరు. మా పెద్దనాన్న పిల్లలు వచ్చారు, మా పెద్దమ్మ పిల్లలు, మా చిన్నాన్న పిల్లలు అందరూ వచ్చి ఇదే మాట చెప్పి వెళ్ళారయ్యా. దేవా, నేనైతే సంతోషిస్తున్నానయ్యా, ఎందుకంటే నా నామము నిమిత్తము సకల జనుల చేత మీరేం చేయబడతారు, ద్వేషించబడతారన్నా. అక్షరాల నా జీవితంలో అదే జరిగిందయ్యా. అంటే నన్ను నువ్వు ఇష్టపడుతున్నావని, నేను నీ కృపలో ఉన్నానని, నీ బిడ్డగా నేను రూపాంతరం పొందేనని ఖచ్చితంగా నాకు అర్థమైంది నాయన అని. ఇలాగే నిన్ను నీవు ప్రాణాన్ని సముదాయించుకుంటూ ప్రభువులో నూతన అడుగులు వేసుకుంటూ నువ్వు వెళ్ళాలే తప్ప నీ ప్రయాణాన్ని నిర్బంధించుకుని ఎక్కడో చోట ఆగిపోయే విధంగా నువ్వు చేసుకోరాదు. కాబట్టి ప్రభువుని నమ్ముకుంటే సమాజంలో నీకు నెత్తి మీద వజ్రాల కిరీటం పెడతారో లేదో నాకు తెలియదు, కానీ నీ నెత్తి మీద మాత్రం ముళ్ళ కిరీటం పెట్టడానికి మాత్రం సమాజం ఇష్టపడతారు. నీకు ఖరీదైన పట్టు వస్త్రాలు ధరిస్తారని నేనైతే చెప్పలేను, కానీ వీలైతే ఉన్న వస్త్రాన్ని కూడా లాగి పారేసే పరిస్థితి కూడా వీలైతే ఎదురవుతుంది. దానిని మనం ధరించాలి. నీ ఆస్తిని దోచుకోవటానికో తినేసేటానికో నిన్ను తృణీకరించడానికి సమాజం ఎప్పుడు కూడా ఇష్టపడుతుంది. అన్నిటిని ఓర్చుకో, అన్నిటిని భరించుకుంటేనే నువ్వు నేను కోరుకుని ఆ నిత్యత్వం అనేది మనకు దొరుకుతుంది. కీర్తనల గ్రంథం 61వ కీర్తన, కీర్తనల గ్రంథం 69వ కీర్తన 20వ వచనం చూడండి. 20వ వచనం, నిందకు నా హృదయము బ్రద్దలాయను, నేను బహుగా కృషించిపోయి ఉన్నాను. ఎవరైనా కరుణిస్తారేమోనని చెప్పి కరుణించే వారు కొరకు కనిపెట్టుకుంటేనే కానీ ఎవరూ లేకపోయిరి. పోనీ ఎవరైనా వచ్చి నన్ను ఓదారుస్తారేమో అని అనుకుంటేనే కానీ కనిపెట్టుకుంటేనే కానీ ఎవరు కానరానయ్యి. ఇది లోకం. ఈ లోకములు ఇవి జరుగుతాయి. చెప్పాలి. మొదటి మాట ఏంటి? నిందకు చెప్పాలి. నిందకు ఆల్రెడీ నా హృదయం బ్రద్దలైపోయిందయ్యా. నన్ను ప్రేమించేవారే నన్ను తృణీకరించాలి. నా చేతితో ఎత్తుకున్న వారే, నేను ఎత్తుకున్న వారి నన్ను తృణీకరించారు. నా చేతితో తిన్న వారే నన్ను శపించారయ్యా. నిందకు నా హృదయము బ్రద్దలైపోయింది, కృషించిపోయింది నా ప్రాణం. ఇవి జీవితంలో జరుగుతాయి. నిజ జీవితంలో ఆనాటి భక్తులకు అవి ఎదురయ్యాయి. ఈనాడు కూడా ఇలాంటి ఎదురైనా ఆశ్చర్యపోవలసిన పని లేదు. అందుకు సమాధానం ఈ మాటకు యేసు ప్రభు వారు ఏం చెప్పారు తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మీరు చదివితే 10-11 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తం జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమైనయున్నది. ఈలాగు పూర్వమున్న తమ ప్రవక్తలకు కూడా ఈ సమాజము అలాగే హింసించింది. కాబట్టి ఇవన్నీ ఎరిగిన మీకు కూడా ఇలాంటివి సంభవించినప్పుడు మీరేం ఆశ్చర్యపోవద్దు. యేసుప్రభుని నమ్మాను, నాకు అన్ని లాభాలే. యేసుప్రభుని నమ్మాను, చిన్న కష్టం కూడా నాకు రాదు. యేసుప్రభుని నమ్మాను, నా ప్రాణం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది, అనుకున్న లాభాలు వచ్చేస్తాయి, మేడ మీద మేడ కట్టేస్తాను, ఒంటి నిండా బంగారం, ఖరీదైన కారు. ఇవి ఆశపడకండి. నీకు నిత్యత్వమైనటువంటి ఆ ఉన్నత బహుమానం నీకు నాకు కావాలంటే లోకములో ప్రవక్తలకి ఏమి సంభవించాయో, అపోస్తులకు ఏమి సంభవించాయో, ఆయన భక్తులైన వారికి ఏమి ఎదురయ్యాయో ఇంచుమించు అలాంటిలో కొన్నైనా సరే నీకు నాకు కూడా ఎదురవుతాయి. వాటిని మనం ఇష్టపడాలి. ఇక పెద్దరకం కూడా నిన్ను చూడరు. ప్రభువుని నమ్మినందుకు చాలా తేలిగ్గా నిన్ను అంచనా వేస్తారు. అయినా సరే నువ్వు బాధపడకూడదు. ప్రభు ఇదేంటయ్యా, ఇంత పెద్ద వ్యక్తిని
ఆ పిల్లవాడు చింత మాట అనేసాడు నన్ను అని అంటే నువ్వు అనుకోవాలి, ప్రభువా మీ జీవితంలో కూడా ఇలాగే జరిగింది కదా, నా జీవితంలో జరగటంలో ఆశ్చర్యమే ఉంది ప్రభువా అని అనుకుంటూ సమాధానముతో ముందుకు వెళ్ళిపోవాలి తప్ప నీ యొక్క పాత జీవితాన్ని వెనక తిరిగి చూసే ప్రయత్నం నువ్వు చేయవద్దు. అందుకే దావీదు అంటాడు, నేను నరుడను కాను, నేను పురుగు వంటి వాడు. పురుగు చేసే పని ఏంటంటే అపాయం వస్తే అది ముడుచుకుపోయింది. అది రోకల బండ కావచ్చు, గొంగలి పురుగు కావచ్చు, ఇంకొకటే కావచ్చు. అది ప్రయాణం చేస్తున్నప్పుడు దాని మీద ఆపే ప్రయత్నం చెయ్యండి. అది కొట్టలేక నిన్నేమి అనలేక తనలో తాను ఇలా ముడుచుకుపోయి దగ్గరికి అయిపోతుంది. అంటే ఏదో ప్రమాదం వస్తుంది, నేనేం చేయలేను, నా వల్ల ఏమీ కాదు, ఎవరితో నేను పోట్లాడలేను అన్నట్టు ఆ పురుగు తనకు తనలో ముడిచిపోయింది. అదే కనుక ఒక చిన్న తాసుపాము పిల్ల వెళుతున్నప్పుడు దాని మీద చిన్న రాయి విసరండి, ఇలా వెళ్ళి ఒక్కసారి వెనక్కి తిరిగి ఇలా చూస్తుంది అనమాట. దేవుడు నిన్ను నన్ను సర్పముగా ఉండమనలేదు. దావీదు అన్నట్లు, ప్రభు నేను ఓటి కొండ వంటి వాడను, దేవా నేను నరుడను కాను, నేను ఒక పురుగు వంటి వాడను. కాబట్టి సమాజంలో ప్రభు బిడ్డలుగా ఇలాంటి ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో మనకు కావలసిన వారు మనకు దూరం అయిపోతారు. సమస్యలు సుడిగుండములో మనం వదిలేసినట్లుగా ఎవరి ద్వారా మనం మేలు పొందుతున్నామో, ఆదాయం కలుగుతుందో, ఒక రూపాయి డబ్బులు వస్తున్నాయో, బిడ్డలు పోషించబడుతున్నారో, ఆ దీపము ఈ భూమి మీద నుండి పరలోకానికి ఎత్తబడతాయి. కావలసిన వారు అప్పుడప్పుడు నీకు దూరం అవుతారు. అందరూ అంటారు, ఏమే యేసుబాబు నమ్మావు కదా, ఏంటి మీ ఆయన ఇలా చచ్చిపోయాడు, యేసుబాబు నమ్ముకున్నా కదా, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందట, కాలేదో తీసేయాలన్నారట డాక్టర్ గారు, మరి మీ యేసు ప్రభు కాపాడా? ఇలాంటి మాటలు కూడా వస్తుంటాయి. అన్నిటిని నువ్వేం చేయాలంటే భరించాలి, ఓర్చుకోవాలి, సహించాలి. ఇదేనండి నిజమైన క్రైస్తవ జీవితం. అంతే తప్ప ప్రభువుని నమ్మితేయో లాభాలు వర్షం వల్ల కురిసేస్తుందని మీరు ఎప్పుడు తలంచబాకండి. అందుకే క్రైస్తవం ఈ ప్రపంచంలో 2 రకాల ప్రయాణం చేస్తుంది. ఒకటి నిజమైన సత్యము నుండి పరమ సత్యములోకి వచ్చేటువంటి బోధ ఉంది. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇలాంటి కోటాలు ఏర్పరిచి నిజ విశ్వాసము, నిజ క్రైస్తవ జీవితం ఎట్లా ఉండాలని బోధించేది ఉంది. రెండవది, మీరు మొక్కుబడులు కోరుకోండి, మీ కోరికలు తీరిపోతాయి, మీరు మనసులో అనుకోండి రేపటికే తీరిపోతాయి, మీరు వచ్చి ఇక్కడ కానుకలు వేసేయండి, మీ దశం భాగాలు ఇచ్చేయండి. ఏమంటే ఇదంతా కూడా దైవిక అభిప్రాయం మీద ఆధారపడింది. అతడు వర్ధిల్లే కొలది అంతకంటే ఎక్కువగా నువ్వు చెయ్యొచ్చు. అంతే తప్ప గొర్రెకు పెట్టుడు తోక మాదిరి జీవితాలు మనకు కాదు. నీ జీవితంలో ఆయన చేసిన ఉపకారానికి నువ్వు నేను ఎంత ఇచ్చినా సరే మనం రుణం తీర్చుకోలేము. కాబట్టి ఈ విధంగా క్రైస్తవ్యాన్ని గ్రిప్పులో పెట్టుకొని ఆస్తులు సంపాదించుకునే వారు కూడా బయట ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. మిమ్మలను సన్మార్గములు నడిపించే పనిలో సత్య సంగతులు బోధించే సంఘాలు అక్కడక్కడ ఇలాంటివి ఉంటాయి. అన్ని చోట్ల ఇలాంటి వాక్యం మీకు దొరకదు. అన్ని చోట్ల మీ జీవితాన్ని సరిచేసి జీవితంలో ఎదుర్కోవలసిన పరిణామాలను ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా భరిస్తూ ప్రభువులు అడుగులు వేయాలి, ఈ బోధ మీకు ఉండదు. కానీ నీకు ఏదైనా చిన్న నష్టం కలిగితే, అదిగో నువ్వు అలా చేసావు అందుకే దేవుడిని నీ పిల్లోడు లేపేశాడు, ఇదిగో నువ్వు సరిగాడు అందుకే నీ కొడుకుని దేవుడు చంపేశాడు, ఇలాంటి మాటలు చెప్పి నిన్ను గాయపరిచే బోధలు కూడా సమాజంలో చాలా ఉన్నాయి. జీవితంలో ఏది సంభవిస్తున్నా అది నీ దేవుడికి తెలుసుండే జరుగుతుందని మీరు నమ్మండి. నీ దేవుని ప్రమేయం లేకుండా, నీ దేవుని అనుమతి లేకుండా ఏది నీ దగ్గరకు నా దగ్గరకు రాదు. చివరిగా ఈ ఒక మాట మనం చదువుకుందాము రండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాము. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను మీకు ఇస్తాను. చెప్పండి, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు. ఎస్ అంటే జీవితంలో నీకు అవమానం కూడా ఎదురవుతారు. నిందలు వస్తాయి, అవమానం వస్తుంది, దూషణ వస్తుంది, తృణీకరించబడటం వస్తుంది, వెలివేయబడటం కూడా వీలైతే జీవితంలో సంభవించవచ్చు. అది కూడా ప్రభువుని నమ్ముకున్న కారణాన్ని బట్టి. అలాంటి ఎదురైనప్పుడు ఇదేంటి ప్రభు నీ దగ్గరకు అన్ని కలిసి వస్తాయంటే ఏడు ప్రభు నాకు ఇలా జరుగుతుందని నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోక. ఇలాంటివి జరుగుతాయని ప్రభు ఎప్పుడో చెప్పారు. చివరిగా ఈ మాట పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం
12వ వచనాన్ని గమనిస్తే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. పేతురు రాసిన పత్రిక, అన్యజనులు మిమ్మలను ఏ ఏ విషయాలలో మిమ్మల్ని దుర్మార్గులని మిమ్మల్ని దూషించారో ఆ అన్ని విషయములలో వారు నీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన పునరుత్థాన దినమందు దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై మీరు ఉండాలి. చాలు. అంటే అన్యజనులు ఏ విషయంలో మిమ్మలను ఏ విధముగా తృణీకరించారు ఆ అన్ని విషయములు మీరు సద్భావముతో సద్భక్తితో, ఎవడైనను క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించినడల వాడు హింస పొందక తప్పదని చెప్పి వ్రాయబడి, దర్శన దినమందు నిన్ను బట్టి ప్రభుని మహిమపరిచినట్లు అట్టి ప్రజల ఎదుట నీ వెలుగును ప్రకాశింపచేస్తూ జీవవాక్యం చేత పట్టుకుంటూ అట్టి వక్ర జనము మధ్య జీవవాక్యము చేత పట్టి జ్యోతుల వలె మీరు ప్రకాశించాలి. ఇదండి క్రైస్తవ్యం. ఇలాంటి విషయాలు తెలుసుకొని ప్రభులు మరింత బలపడి, ఏదైనా సంభవించిందా, అనుకోకూడలేంది, రాకూడదని ఎదురైందా, ప్రభుకు స్తోత్రాలు చెల్లించండి. ప్రభువా, ఇలా జరగటం నీ చిత్తమై ఉన్నట్టుంది, అందుకే ఈరోజు ఇలా జరిగింది, మీకే మహిమ కలుగును గాక. ఈ కష్టములో ఓర్చుకునే మనసు ఇయ్యండి, ఈ నిందలలో భరించే కృప నాకు ఇయ్యండి, ఈ ఆర్థిక స్థితిలో ఈ అవమానములో నా గుండె ధైర్యపరిచి నన్ను బలపరచండి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలే తప్ప, నువ్వు దేవుడు అయితే ఈ కష్టం తీసే, నువ్వు దేవుడు అయితే ఈ శ్రమ రాకుండా నువ్వు దూరపరిచే, నువ్వు దేవుడు గొప్పవాడు అయితే నా పిల్లోడు రేపటికల్లా మంచం నుంచి లేపి పరుగులెత్తేయాలా, నువ్వు గొప్ప దేవుడు అయితే, ఇలాంటి డైలాగులు ప్రభు దగ్గర చెప్పబాకండి. ఏది నీ దాకా వచ్చిందో అది పూర్తిగా అనుభవించే వరకు, భరించే వరకు ప్రభు దగ్గర సహనముతో నువ్వు మెలుగు. అది నీ మీదకు వచ్చి నీ మీద పడి నిన్ను కృంగదీసే ప్రయత్నం ఎదురైనా ఓర్చుకోవటానికి, ఇది పొందటానికి నన్ను ఇంకా ఉంచేవా ప్రభువా, దీనిని భరించటానికి నన్ను నిలబెట్టుకున్నావా ప్రభువా అనంటూ ప్రభు వైపు నువ్వు సహనముతో దీర్ఘశాంతముతో ప్రభు వైపు చూడాలి తప్ప, ప్రభుని తక్కువ చేసి కష్టం వచ్చిందని ప్రభుని విడిచిపెట్టేసిన ఆ 70 మంది శిష్యులు వెనక్కి తిరిగిపోయినట్లుగా దయచేసి అలాంటి స్థితి నువ్వు నేను తెచ్చుకోవద్దు. బైబిల్లో దేవుడు ఏవైతే చెప్పారో మన నిజ జీవితంలో ఇవన్నీ సంభవిస్తాయి ప్రియులారా. అందరికీ సంభవిస్తాయంటే నేను చెప్పను, కానీ దేవుడు ఏర్పరచుకున్న వారి జీవితాల్లో కొందరు కుటుంబాలకు ఖచ్చితంగా ఇవి సంభవిస్తాయి. వెలివేయుట, అవమానపరచుట, మిమ్మల్ని దుఃఖపెట్టుట, మిమ్మల్ని తృణీకరించుట, మీ మీద చెడ్డగా లేని మాటలు చెప్పుట, మీరు నష్టపోతే చూడాలని ఎదురు చూసేవారు, ఈ విధముగా మిమ్మల్ని నిందించటం, మీ మీద చెడ్డగా చెప్పటం, ఇవన్నీ లోకములో ప్రభువును బట్టి మనకు కలుగుతాయి. అన్నిటినీ భరించండి, అన్నిటినీ సహించండి. ఏది జరుగుతున్నా నా తండ్రి చిత్తమే నా పట్ల నెరవేరుతుందని జీవితంలో అడుగుల ముందుకు వేయండి.